ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి గురుగ్రహ మార్పు అనేది చెందుతుంది అంటున్నారు. అయితే అది ఏ రోజు మనకి మార్పు అనేది జరుగుతుంది? ఈ గురుగ్రహ మార్పు వల్ల అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? అంటే రాజయోగం లాగా. అయితే ఇప్పుడు బాలేని రాశుల వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? అలానే తప్పకుండా తెలియజేస్తానమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజయోగం పట్టేటటువంటి రాసులు 5 రాసులు ఉన్నాయమ్మా. ఈ 5 రాసుల వారికి ఈ క్రోధినామ సంవత్సరం చాలా అదృష్టాన్ని కలిగించేటటువంటి సంవత్సరంగా వీళ్ళకు దశ తిరగబోతుంది. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో 5 రాసులు ఏమిటి అంటే గనక, మొట్టమొదటి రాశి కర్కాటక రాశి, ఆ తర్వాత కన్యా రాశి, వృశ్చిక రాశి, అలాగే మకర రాశి, మేషరాశి. ఈ 5 రాసుల వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మహర్జాతకం పట్టబోతుంది. అంటే మహర్జాతకము అంటే అర్థం ఏంటి? అదృష్టాన్ని కలిగించేటటువంటి సంకేతాలు వీళ్ళ జీవితంలో ప్రారంభమవుతాయి. అదృష్టాన్ని కలిగించేటటువంటి అర్థం ఏంటి? జీవిత భాగస్వామితో కానీ, చేసేటటువంటి వృత్తి యందు, వ్యాపారం నందు కానీ, లేదు అనంటే గనక మనం సంపాదించే డబ్బు విషయంలో కానీ, మనకు కోరిన కోరికలు నెరవేరడానికి కానివ్వండి, ఇంటి యందు శుభకార్యాలు చేయడానికి కానివ్వండి, మనకు అదృష్టాన్ని కలిగించేటటువంటి విధానంగా ఈ రాసుల వారికి ఈ యొక్క సంవత్సరము శుభ ఫలితాలను అందజేసేటటువంటి విషయంలో నేచర్ ఆర్ ప్రకృతి వీళ్ళకు సహాయపడుతుంది అని అర్థము. వీళ్ళకు రాజయోగము అంటే అర్థం ఏంటి అంటే గనక, వీళ్ళు పోయిన సంవత్సరము కంటే ఈ సంవత్సరము కొంచెం అదృష్టాన్ని పొందుతారు. అంటే దుఃఖము, దారిద్రము తగ్గుముఖం పడుతుంది, అదృష్ట సూచికలు ఎక్కువగా ఉంటాయి అని సూచించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. తప్ప చాలామంది రాజయోగం అంటే ఏమనుకుంటారు అంటే, నాకు ఆకస్మిక ధనలాభం ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది, ఇక నేనేం చేసినా చెల్లిపోతుంది అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు. అదృష్టం మీన్స్ నీ జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు నెరవేర్చుకోవడానికి కానీ, అవి నువ్వు ప్రయత్నపూర్వకంగా సాధించుకోవడానికి కానీ నీ జీవితంలో ఈ క్రోధినామ సంవత్సరం నీకు ఉపయోగపడుతుంది అని అర్థం చేసుకోవాలి. తప్ప ఇక్కడ రాజయోగం అంటే ఏదో మనకు బంగారం దొరుకుతుంది, లేదంటే డబ్బులు వస్తాయి, లేదంటే ఇంకా ఏదో వస్తుంది అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. కార్యాచరణ చేసుకుంటూ నీ జీవితంలో నువ్వు సాధించేటటువంటి ప్రయాణం వైపు నువ్వు అడుగు పెడితే తప్పకుండా నీకు అదృష్టయోగం, శుభయోగం కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క 5 రాసుల వారికి ఈ క్రోధినామ సంవత్సరం చాలా విశేషమైనటువంటి లాభాలను చేకూరుస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఫ్యామిలీ టెన్షన్స్ నుండి దూరం అయిపోతారు. అలాగే ఈ కన్యా రాశి వారు ఫైనాన్షియల్ టెన్షన్స్ నుండి దూరం అయిపోతారు. అంటే ఆర్థిక బాధలు, అప్పుల బాధలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం క్లియర్ చేసుకునేటటువంటి అంశాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారికి శత్రు బాధల నుండి విముక్తి పొందుతూ ఉంటారు. అలాగే అయిన వాళ్ళు దగ్గర అవుతూ ఉంటారు. ఎవరినైనా కోల్పోయినటువంటి వారిని దగ్గర అయ్యేటటువంటి అంశాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే రుణ సంబంధితమైనటువంటి అంశాలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా క్లియర్గా చేసుకోవడానికి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనువైనటువంటి సమయము. అలాగే మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో, మకర రాశి వారికి ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటినన్నిటిని కూడా తప్పించుకునేటటువంటి సూచికలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏర్పడతాయి. మేషరాశి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఆచరించడం కానివ్వండి, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాదులు చేసుకోవడం కానీ, కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ, లేదా కోర్టు కేసులు ఏవైనా ఉన్నా, ఆస్తి గొడవలు ఏవైనా ఉన్నా వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ క్రోధినామ సంవత్సరంలో కలుగుతాయి. అంటే ఈ 5 రాసుల వారికి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క పుణ్య ఫలితం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. దాని ద్వారా సత్ఫలితాలను పొందుతారు, అదృష్టాన్ని పొందుతారు, అవకాశాలు అనేటటువంటి వాళ్ళను వెతుక్కుంటూ వాళ్ళకే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం వాళ్ళకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం. అలానే గురుగారు, ఈ గురుగ్రహ మార్పు అనేది ఏ రోజు జరుగుతుందంటారు?
గురుగ్రహ మార్పు అనేటటువంటిది 12 రాశులలో ఒక గ్రహం మార్పు చెందితే అన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పేసి జ్యోతిష శాస్త్రం చెప్పింది. ఈ గురుగ్రహం అనేటటువంటిది మే 2వ తారీఖు రోజున మేషం నుంచి వృషభంలోకి అడుగు పెడుతున్నాడు. చాలామంది 1వ తారీఖు రోజున అంటున్నారు, కానీ 1వ తారీఖు అని అంటే క్యాలెండర్ ప్రకారంగా 1వ తారీఖు అవుతుంది. కానీ మన జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చూసుకుంటే అంటే 12 దాటితే 2వ తారీఖులోకి అడుగు పెడతాము. కాబట్టి క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే రాత్రి 1:15 గురుగ్రహం అనేటటువంటిది మార్పు చెందుతుంది. కాబట్టి ఆ సమయం 2వ తారీఖులోకి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో గురుగ్రహం యొక్క మార్పుతోటి నర్మదా నది పుష్కరాలు కూడా రావడం జరుగుతుంది. ఆ రోజున పుష్కరాలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి. కాబట్టి నర్మదా నదికి చాలామంది అక్కడికి వెళ్ళి స్నానాది క్రతువులు ఆచరిస్తూ ఉంటారు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు. నర్మదా నది పుష్కరాలు వచ్చాయంటే స్నానం ఆచరించడం చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం. కాబట్టి జాతకం బాగా లేనటువంటి వాళ్ళు, గ్రహస్థితి అంత యోగ్యంగా లేదు అన్నటువంటి వారు, అయ్యో మాకు జాతకం ఏంటో తెలియదు అని అనుకున్నటువంటి వాళ్ళైనా సరే ఆ రోజున ఓంకారేశ్వరానికి వెళ్ళి నర్మదా నది పుష్కరాలలో స్నానం ఆచరించి అక్కడ ఒక 3 రోజులు నిద్ర చేసి రండి. అలాగే మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళకు మేము కనీసం ఏమీ చేయలేదు, పిండ ప్రదానం కూడా పెట్టలేదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజున ఆ నర్మదా నది పుష్కరాలకు వెళ్ళి చక్కగా అక్కడ పెద్దవాళ్లకు శ్రాద్ధ కర్మను ఆచరణ చేసుకోండి. ఎందుకంటే పుష్కరాలలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యం ఏంటి అంటే పుష్కర సమయంలో సాక్షాత్తు 3,000,000 దేవతలు కూడా వచ్చి అక్కడ స్నానం ఆచరించి వెళతారు అని చెప్పేసి కూడా పురాణ గాథ ఒకటి ఉంది. అలాగే పుష్కర సమయంలో ఈ యొక్క పిండ ప్రదానం చేయడం ద్వారా పెద్దవాళ్లకు ముక్తి కలుగుతుంది అనేటటువంటి శాస్త్రం కూడా మనకు సనాతన ధర్మం చెప్పింది. ఎందుకంటే బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేశామో ఏం చేయలేదో తెలియదు. వాళ్ళు పోయిన తర్వాత కూడా కొంతమంది వ్యక్తులు వాళ్ళకు పిండ ప్రదానం చేద్దామన్నా లేదా వాళ్ళకు సరైనటువంటి కర్మలు చేద్దామన్న సమయం దొరకకపోవచ్చు, లేదా వాళ్ళకు తెలియకపోవచ్చు. తెలిసి చేస్తే దోషం, తెలియకుండా చేసినటువంటి వాడికి దోషం అనేటువంటి ఉండదు. కాబట్టి మన ఏదైనా మర్చిపోయి ఉన్నా, వాళ్ళకి ఏదైనా లోటుపాట్లు జరిగినా ఇలాంటి పుష్కర సమయంలో ఆచరించే శ్రాద్ధ సపిండి కర్మకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నది. కనుక ఈ సమయంలో పుష్కర సమయంలో చేసే శ్రాద్ధ కర్మకు సాక్షాత్తు వాళ్ళు ముక్తి పొందుతారు. ఎవరైతే గతించినటువంటి వాళ్ళు ఉంటారో, ఎవరి పేరు మీదనైతే మనం పిండ ప్రదానం చేస్తూ ఉంటామో వాళ్ళకు ముక్తిని ప్రసాదించేటటువంటి గొప్పనైనటువంటి పుణ్య ఫలితం ఈ 12 రోజులు పుష్కర కాల సమయము. కనుక మే 2వ తారీఖు నుండి పుష్కరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ పుష్కర సమయంలో మీ పితృదేవతలకు తర్పణాలు చేయండి, విధిగా స్నానం ఆచరించండి, విధిగా పిండ ప్రదానాలు చేయండి, విడిగా దాన ధర్మాలు ఆచరణ చేసుకోండి. ఈ పుష్కర సమయంలో చేసే ప్రతి దానం కూడా మీ పెద్దవాళ్లకు చేరుతుంది. కనుక ఆ రోజున పుష్కర స్నానం ఆచరించి ఈ పుష్కర నిర్ణయాన్ని అందరూ కూడా పూర్తి చేసుకోవాలి. అలాగే ఈ యొక్క గురువు యొక్క గ్రహం కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి 5 రాసుల వారికి, అలాగే ఈ యొక్క రాసుల వరకు కూడా బాగున్నటువంటి రాసులు కూడా ఈ 5 రాసులు, బాగా లేనటువంటి రాసులు అంటే బాగా లేదు మీన్స్ మధ్యమ ఫలితాలు ఉంటాయి తప్ప అంత బ్యాడ్ పొజిషన్ అని ఏమి చెప్పుకోలేము. కాబట్టి మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి రాసుల వారు పుష్కర స్నానం ఆచరణ చేసుకోండి, సరిపోతుంది. లేదు అనంటే అక్కడ పుష్కర స్నానానికి వెళ్ళి విధి విధానంగా స్నానం ఆచరించి దానము ధర్మము చేయండి. దానము మీన్స్ అంటే అర్థం ఏంటి? అన్నదానం కానివ్వండి, లేనటువంటి వాళ్ళకు వస్త్రదానం కానివ్వండి, ఇలాంటివి చేయడం ద్వారా కూడా పుణ్యము పురుషార్థము రెండూ కూడా కలుగుతాయి. కనుక గురు సంచారం యొక్క ప్రభావము 12 రాశుల మీద అన్నిటి మీద ఉంటుంది. కాబట్టి ఈ 5 రాశుల వారికి అదృష్ట యోగం కలుగుతుంది. మిగతా రాశుల వారికి ఎలా ఉంటుంది అంటే మధ్యమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. గురు యొక్క ప్రభావము అంతగా ఉండదు. కాబట్టి ఆ మిగతా రాశుల వారు ఎవరైతే ఉన్నారో నర్మదా నదికి వెళ్ళి స్నానమాచరణ చేసుకొని మీరు అక్కడ దాన ధర్మం చేసుకొని చక్కగా అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి దర్శనం చేసుకోనండి. తప్పకుండా మీకు శుభయోగం. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటారు? వెళ్ళలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారు, జాతకంలో గ్రహస్థితి బాగా లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు అరిష్ట నివారణా తంత్రము అని ఉంటుంది. అంటే తాంత్రిక విధానంలో ఉంటుంది. ఈ తాంత్రిక విధానంలో ఉన్నటువంటి అరిష్ట నివారణ తంత్రం అంటే అర్థం ఏంటి? మనకు రాబోయేటటువంటి అరిష్టాలు రాకుండా ఉండడానికి, ఇప్పుడు మన గ్రహస్థితి బాగా లేదు, బాగా లేనప్పుడు ఇలాంటి యాగాలు చేసుకోవడం ద్వారా
జీవితంలో మనకంటూ ఒక అదృష్ట యోగం అనేటటువంటిది ఏదో ఒక రూపంలో వస్తుంది. కాబట్టి ఈ అరిష్ట నివారణ తంత్రాన్ని చేసుకోవడం ద్వారా మనకు జీవితంలో అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతుంది. తద్వారా మనకు రాబోయే గండాలు, విపత్తులు, ఆపదలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనం చేసేటటువంటి యజ్ఞ ఫలితము, యజ్ఞకర్మ వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కనుక ఇలాంటి అరిష్ట నివారణ తంత్రం చేసుకుంటే గనక తప్పకుండా శుభయోగాన్ని కలుగుతుంది. నర్మదా నది పుష్కరాలకు వెళ్ళలేనటువంటి వారు ఇంట్లోనే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకొని ఆ నీళ్ళను తలపైన చల్లుకున్న గోదావరి స్నానం అంటే నర్మదా నదిలో పుష్కర స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కూడా కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి మాకు. ధన్యవాదాలు. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.